అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. సామర్థ్ రోడ్డు మీద ఆలోచిస్తూ వెళ్తున్నాడు. లండన్ వాసులు ఎంతగానో ఆలోచించే వాతావరణం అనే విషయం గురించి. డిసెంబర్ నెల చల్లగా ఉంది. కోటు తొడుక్కోకుండా బయటికి వచ్చేశాడు. పావని మీద కోపంగా ఉంది. ఆ కోపంతో కోటు సంగతి మర్చిపోయాడు. తనకి పెళ్లి మీద నమ్మకం లేదు. 4 సంవత్సరాల నుండి కలిసి ఉన్నాము, ఇంకా పెళ్లి చేసుకుందాము అని ఆమె కోరిక. ఇది ఎప్పుడూ జరిగే గొడవే, కానీ ఈసారి కొద్దిగా హద్దులు దాటింది. పావని మీద చెయ్యి చేసుకోబోయాడు. ఆ హక్కు కోసం పెళ్లి చేసుకోవాలని గుర్తు చేసింది పావని. అంత కోపం ఎందుకు వచ్చిందో, ఏమి చెయ్యాలో తెలియక బయటికి వచ్చేశాడు. తనకి పెళ్లికి ఎందుకు అంత దూరం తనకి కూడా తెలియదు. అలా ఆలోచిస్తూ ఉండగా ఫోన్ రింగ్ అయ్యింది. పావని అయి ఉంటుంది అనుకున్నాడు. ఫోన్ తీసి చూడలేదు. అంతకంటే తనకి ఎవ్వరూ ఫోన్ చెయ్యరు. అమ్మా నాన్న ఎప్పుడో చనిపోయారు. బంధువులు భారమని వదిలేశారు. పావనితో ఏం మాట్లాడాలి? తనంటే ప్రాణం, కానీ పెళ్ళి అంటే ఎందుకు భయమో తనకి కూడా తెలియదు. పావని, సామర్థ్ ఆఫీసులో కలుసుకున్నారు. పావనికి ఉండడానికి ప్లేస్ దొరకలేదు అని తోటి ఉద్యోగస్తులకి చెప్తే సామర్థ్ తెలుగువాడే అని పరిచయం చేశారు. పావని సమస్య విని ప్రస్తుతం తన ఇంట్లో ఉండమని సలహా ఇచ్చాడు. విదేశాలలో ఆడామగా కలిసి రూమ్ షేర్ చేసుకోవడం అన్నది చాలా మామూలు విషయం. కానీ ఒక తెలుగింటి ఆడపిల్ల అవ్వడం మూలంగాను, మన దేశంలో ఇలాంటి కల్చర్ లేని కారణంగాను ముందు భయపడింది. కానీ అప్పటికే 6 డజను ఇళ్ళు మారింది. ఇంకొకటి ట్రై చేస్తే ఏమవుతుందిలే అనుకుంది. ఈలోపు ఈ ఊరికి కొంచెం అలవాటు పడితే, కాస్త మనుషులు తెలిస్తే మళ్ళీ రూమ్ మారిపోవచ్చు. పరాయి దేశంలో తన భాష మాట్లాడే వ్యక్తి దొరకడమే అదృష్టం. వస్తూ పెప్పర్ స్ప్రే బాటిల్స్ ఒక 4-5 కూడా తెచ్చుకుంది. అన్ని గదుల్లోనూ పెడితే అవసరమైనప్పుడు ఉపయోగపడతాయని. సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్కి కూడా వెళ్ళింది. లండన్కి రాగానే సామర్థ్యకి మంచి పేరు కూడా ఉంది. ధైర్యంగా రూమ్కి షిఫ్ట్ అయిపోయింది. అలా మొదలైన పరిచయం తెలియకుండానే ప్రేమగా మారింది. కళ్ళు కలవడం, గాలి వీయడం లాంటివి ఏమీ జరగలేదు. ఇద్దరూ ఒకరిని ఒకరు విడిచి ఉండలేకపోతున్నామని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ ప్రేమ విహారం నచ్చింది సామర్థ్యకి. అది ఎందుకు పెళ్లిగా మారి అంతమైపోవాలి? పావనీకేమో ఇంట్లో నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. దూరంగా లండన్లో ఉండడం వల్ల ఏదో ఒక సాగు చెప్పగలుగుతోంది. కానీ అలా ఎప్పటికీ జరగదు కదా. ఈలోపు ఫుట్పాత్ మీదకి ఒక కారు వచ్చి ఆగింది. అది తన కారే. అది అక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసు సామర్థ్యకి. లోపల ఎవరు ఉన్నారో కూడా తెలుసు. పావని ఊహ రాగానే మనసు తేలిక అయిపోయింది. మనసులోని భరమంతా దిగిపోయినట్టుగా. డ్రైవింగ్ సీట్ డోర్ రోడ్డు వైపు ఉండడంతో పావని కారు దిగలేదు. సామర్థ్ కారు డోర్ దగ్గరికి వెళ్ళి వంగుని లోపలికి చూశాడు. చిరునవ్వుతో పావని. ఈమెకి తనపై చిరాకు, అసహ్యం, కోపము ఉండవా? అందుకే వదలలేకపోతున్నాడు. నువ్వు చలికి తట్టుకోలేవని కోట్ తీసుకొచ్చాను, వేసుకుని వాకింగ్ చెయ్యి. ఫోన్ ఛార్జింగ్ ఉందా? మెసేజ్ పెట్టాను, చదువు. త్వరగా ఇంటికి వచ్చేసేయి. ఇక్కడ ఎక్కువసేపు ఆపలేను. నువ్వు వచ్చేలోపు డిన్నర్ చేసేస్తాను, తింటూ మాట్లాడుకుందాము అని చెప్పి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. సామర్థ్ కోటు వేసుకున్నాడు. చేతులు ఫ్రీజ్ అయిపోవడం వల్ల కొంచెం అసౌకర్యంగా అనిపించింది ముందు, కానీ తర్వాత కొంతసేపటికి వెచ్చగా అనిపించింది. పావని పక్కన ఉంటే తను అనాథని అన్న విషయమే గుర్తే రాదు. అన్నీ తనే చూసుకుంటుంది. తను పరిచయం అయ్యాక ఇంకో అమ్మాయి కోసం చూడలేదు సామర్థ్. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా, జీవితాంతం నీతోనే ఉంటుంది అని చెప్తోంది అతని మనసు. చేతులు కొంచెం కుదుటపడ్డాక ఫోన్ తీసి మెసేజ్ కోసం వెతికాడు. ముందు అర్థం కాలేదు. పావనికి పెళ్లి చూపులు రేపు పిజ్జా హట్లో. తనకి చెప్పకుండా అరేంజ్ చేసేశారు ఆమె తల్లిదండ్రులు. చలి తెలియడం లేదు, చెమటలు పడుతున్నాయి, గుండె భారం అవుతోంది. పావని ఇంకో మగాడిని చూస్తోంది అంటే మనసుకు రుచించడం లేదు. ఇంటికి వెళ్ళగానే ఈ విషయం చెప్పి వార్నింగ్ ఇస్తుందా? లాస్ట్ డే అని బ్లాక్మెయిల్ చేస్తుందా? రేపు తనను కూడా తీసుకుని వెళ్తుందా? ఏమీ తెలియలేదు సామర్థ్యకి. రకరకాల ఆలోచనలు బుర్ర నిండా. నడుస్తూ పార్క్ వద్దకు చేరాడు. పిల్లలు ఆడుకుంటున్నారు, చూస్తున్నాడు. కొంతమంది తెలిసిన పిల్లలే ఉన్నారు. పావనికి ఎంతో ఆశగా ఉంది పిల్లలు కావాలి అని, కానీ భయం ఆశని అధిగమిస్తోంది. రేపు సామర్థ్ తనను వదిలి వెళ్ళిపోతే బిడ్డ జీవితం ఏమైపోతుంది? కనీసం పెళ్ళి అనే ప్రామిస్ ఉంటే, భారత సాంప్రదాయంలో ఇమిడి ఉన్నాము కాబట్టి విడాకుల జోలికి పోము అని పావని అనుకుంటోంది. ఇప్పటికే మనం సంప్రదాయం అనే హద్దు దాటి సహజీవనం చేస్తున్నాము. ఇంకొక అడుగు ముందుకు వేసి పెళ్లికి ముందే బిడ్డను కనడం అస్సలు ఇష్టం లేదు. కానీ సామర్థ్యకి నమ్మకం ఎలా కలిగించాలి? తనకి తెలియడం లేదు. సామర్థ్య ఆలోచిస్తూ ఇంటిదారి పట్టాడు. చీకటి పడింది. చలి పెరిగింది. తను ఇల్లు చేరేసరికి సందడిగా ఉంది. తమ స్నేహితులంతా అక్కడే ఉన్నారు. ఒక పక్క స్టేజ్ రెడీగా పూలతో అలంకరించి ఉంది. మరోపక్క పార్టీలాగా ఫుడ్ రెడీగా ఉంది. పావని కోసం అతని కళ్ళు వెతికాయి. ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీలు చేసుకోవడం ఇక్కడ సహజమే. ఈలోపు భాస్కర్ ఎదురుగా వచ్చి గదిలోకి తీసుకెళ్లి బట్టలు మార్చుకోమని సలహా ఇచ్చాడు. భాస్కర్, సామర్థ్ లండన్కి ఒకేసారి వచ్చారు. ఎయిర్పోర్ట్లో పరిచయం. స్నేహితులుగా మారిపోయారు. కుర్తా పైజమా తనవి ఎందుకు మార్చుకోవాలో తెలియలేదు సామర్థ్యకి. ఎందుకురా?
ఈరోజు పండగ ఏమీ కాదుగా, పావని ఏది ఇంతకీ అని కంగారుగా అడిగాడు. అలిగి తను కూడా ఇంటికి రాలేదా? అలా ఎప్పుడూ జరగలేదే. అన్నీ తెలుస్తాయి. ముందు బట్టలు మార్చుకో, పావని వచ్చేస్తుంది. మా మీద నమ్మకం ఉంచరా ఈసారికి అంటూ ఓసారి కన్నుగిట్టి వెళ్ళిపోయాడు. సామర్థ్య చేసేదేమీ లేక బట్టలు మార్చుకున్నాడు. బయటకు వస్తుంటే భాస్కర్ ఆపి, ఇంకా టైం ఉందిరా నువ్వు వెళ్ళడానికి, పావని ఇప్పుడే వచ్చింది. పావని ఎలా ఉందిరా? నా మీద కోపంగా ఉందా? సాయంత్రం పెద్ద గొడవ అయ్యింది. అంత భయం ఉన్నవాడివి తను పెళ్లి చేసుకోమంటే చేసుకోవచ్చుగా, ఎందుకంత ఓవర్ చేస్తున్నావు? తెలీదురా, నీకు తెలియడానికి ఇది. ఇక పద, నీ వంతు వచ్చింది. భాస్కర్తో కలిసి బయటకు నడిచాడు సామర్థ్. పూలతో నిండిన స్టేజ్ మీద పెళ్లి బట్టల్లో ఉషోదయంలా పావని కూర్చుంది. పావనిని చూడగానే మనసు తేలికపడింది. ఇంతలో నీది పెళ్లి తతంగం అని అర్థమయ్యింది. అందరి మీద కోపం వచ్చింది, ముఖ్యంగా పావని మీద. తనకి ఇష్టం లేని పని ఎందుకు చేపిస్తున్నారు అందరూ కలిసి? ఇప్పుడు తను పారిపోవాలా, లేక తన పక్కన కూర్చోవాలా? తను పెళ్లి వద్దు అనడానికి పెద్దగా కారణాలంటూ ఏమీ లేవు, ఒక్క భయం తప్ప. తనకంటూ ఎవరూ లేరు. పావనీకి అందరూ ఉన్నారు, ఆస్తి కూడా ఉంది. వాటికన్నా ముఖ్యంగా పావనీకి చదువుతో పాటు అందం, మంచి మనసు ఉన్నాయి. ఆమె తనను కోరుకుంటూ ఉంది కాబట్టి కానీ, లేకపోతే తను ఏ రకంగానూ ఆమెతో సరితూగలేడు. ఆమెకి తనంటే పిచ్చి ప్రేమ. ఒంటరి తన జీవితానికి ఆమె తనకు దొరికిన అమృతమే. కానీ ఏదో తెలియని భయం వెన్నాడుతోంది. పైగా పావని తన కోసం ఎదురు చూస్తుంటే ఆ తలుపు బాగా నచ్చుతుంది. ఆమె కళ్ళల్లో ఆశ తనను పిలుస్తోంది. అతని మనసు ఆమె వైపు పరిగెట్టమని మారం చేస్తుంది. ఆమె పెళ్లి బట్టల్లో సౌందర్యమూర్తిలాగా మెరిసిపోతోంది. మైకం కమ్మినట్లు శరీరం వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది. తాళి కట్టమన్నారు అతని స్నేహితులు. చేతిలో తాళి తీసుకుని పావని వైపు చూశాడు. ఆర్ యు షూర్? నేనంటే అంత నమ్మకమా నీకు? అడిగాడు సామర్థ్. పావని కళ్ళతోనే సమాధానం చెప్పింది. ఆ కళ్ళల్లో వెలుగు సామర్థ్ని ఒక నిమిషం మహారాజుని చేసింది. తాళి కడతావా లేక చూస్తూనే ఉంటావా అంటూ ఆట పట్టించారు స్నేహితులు. సామర్థ్ ఒక నిమిషం ఆగాడు. తాళిని కింద పెట్టాడు. పావని, నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు సరే అంటే మీ అమ్మా నాన్నతో మాట్లాడతాను. అందుకేరా నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నేను కూడా భయపడ్డా, అమ్మా నాన్న లేకుండా పెళ్ళి అని. కానీ భాస్కర్ కొంచెం ధైర్యం చెప్పాడు. ఇది పని చేస్తే నీతో ఇంకో 3 ముళ్ళు వేయించుకోవడానికి సిద్ధం అయ్యి ఇలా కూర్చున్నాను. సామర్థ్ తాళిని కింద పెడుతూ, ఇది భాస్కర్ గారి ఐడియా అన్నమాట అన్నాడు భాస్కర్ వైపు తిరిగి. అవునురా, పావని రేపు పెళ్లి చూపులు చెడగొట్టమని ఫోన్ చేసింది. అది కాదు ముఖ్యం, ముందు మన వాడిని దారిలోకి తేవాలి అని ఆలోచిస్తే ఈ ఐడియా తట్టింది. పని చేస్తే మంచిది, లేకుంటే అన్నిసార్లులాగా ఇది కూడా ఒక ప్రయత్నం, ఇంకో గొడవ అంతే అనిపించింది. మొత్తానికి విజయం సాధించాం. ఇంకా ఆకలి వేస్తుందిరా. ఇందాక నుంచి టెన్షన్లో ఆకలి తెలియలేదు. పావని, బట్టలు మార్చుకునిరా, డిన్నర్ చేద్దామంటూ పావని వైపు తిరిగి చిరునవ్వుతో చెప్పాడు భాస్కర్. సరే భాస్కర్, మీరు స్టార్ట్ చేయండి, నేను వచ్చేస్తాను అంటూ లోనికి వెళ్ళింది పావని. ఇప్పుడే వచ్చేస్తాను అంటూ ఆమె వెనకే వెళ్ళాడు సామర్థ్. ఓయ్ ఉండు అంటూ ఆపాడు పావనిని. ఏమైంది డార్లింగ్? నా మీద కోపమా? కాదు డార్లింగ్, నువ్వు ఈ బట్టల్లో ఎంత బాగున్నావో తెలుసా? ఇవన్నీ నాకే సొంతం కదా, ఒక్కొక్కటిగా నేనే తీస్తా అంటూ సామర్థ్ దగ్గరికి వెళ్ళబోతే వారించింది పావని. ఆగు రసిక మహారాజా, నీ వేషాలు నాకు తెలుసు. ఏం తెలుసు చెప్పు? మెడవంపులో ముద్దాడుతూ కొంటెగా అడిగాడు సామర్థ్. చాలు చాలు సరసాలు, చాలు చాలు అంటూ దూరంగా జరిగింది పావని. అందని అందమే ముద్దు అని కూని రాగం తీస్తూ గది బయటకు నడిచాడు సామర్థ్. పావని బయటకు వచ్చేసరికి సామర్థ్ ఫుడ్ సర్వ్ చేస్తున్నాడు. అందరూ భోజనం చేసుకుని కబుర్లు చెప్పుకుని కాసేపు ఉండి వెళ్ళిపోయారు. అంతా వెళ్ళిపోయాక సామర్థ్ తలుపు గడియ వేసి వెనక్కు తిరిగాడు. పూలతో అలంకరించిన స్టేజ్లో పీట మీద తలదించుకుని కూర్చుని ఉన్న పావని తలుపులలో ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. పూల కొమ్మను చుట్టుకోవడం కోసం చిరుగాలిలాగా మారాడు. ఆ అందమైన ఊహను ఆచరణలో పెట్టే పనిలో పావని కౌగిలింతలకు ముహూర్తం ఖాయం చేసుకున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం పద్ధతిగా భవిష్యత్తులోకి కొత్త అడుగులు వేస్తున్న ఈ పాత జంట